అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారి పత్రిక గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ కార్యక్రమం ప్రారంభించుకుందాం. గత 102 ఎపిసోడ్ నుంచి ఒక విషయం మీకు చెప్పుకుంటున్నాం. ఇప్పుడు 103వ ఎపిసోడ్ ఇది. ఏంటంటే విగ్రహారాధన మీద. దాంట్లో భాగంగా మంత్రపుష్పం యొక్క అర్థం అవన్నీ కూడా చెప్పుకుంటున్నాం. కారణం ఏంటి అంటే నేను మొదట్లోనే చెప్పాను, విగ్రహారాధన ఎందుకు చెయ్యకూడదు అన్నది మీకు తెలియాలి అంటే ఖచ్చితంగా దైవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దైవం గురించి తెలియకపోతే విగ్రహారాధన అంటే పూజ ఎందుకు చెయ్యకూడదు అర్థం కాదు. దైవం గురించి మనం ఎంత తెలుసుకుంటే మనకు బాగా అర్థమవుతుంది. ఓ, విగ్రహం దేవుడు కాదు అన్న సంగతి మీకు బాగా అర్థమవుతుంది. అప్పటిదాకా విగ్రహమే దేవుడని భావిస్తారు. కానీ నిజంగా ఆ సత్యమైన దైవం గురించి తెలుసుకుంటూ ఉంటే, అరే దైవం ఆత్మ అయినప్పుడు, దైవమే సత్యమైనప్పుడు నేను విగ్రహాన్ని పట్టుకున్నానేటి అనేటువంటి సందేహం వారిలోనే కలుగుతుంది. అరే ఇంతకాలము ఈ విషయం నేను తెలుసుకోలేదే అని వారంతటా వారు ఖచ్చితంగా అంతర్మదనం మరి చేస్తూ ఉంటారు. ఇంకేతంటే దైవం అంటే అందరికీ ఇష్టమే, ఎవరికి ఇష్టం లేదు. మరి అటువంటి దైవం గురించి తెలుసుకునే ప్రయత్నం చెయ్యరు. వచ్చింది అక్కడే. మరి దైవం అంటే ఇష్టం అంటే సరిపోదు, ఆ దైవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అది ఎవరైతే చేస్తారో వారికి సరైన మార్గం అన్నది అర్థమవుతుంది. మరి ఆ దైవం గురించి తెలుసుకోవాలి అంటే ముఖ్యంగా మనకి ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మంత్రాలు, దాన్నే మంత్రపుష్పము అంటారు. దాన్నే పూజ అయిపోయిన తర్వాత పూజారులు చదువుతూ ఉంటారు. దాని అర్థం మనం తెలుసుకుంటే దైవం గురించి పూర్తిగా అవగాహన అవుతుంది. చాలా బాగా అవగాహన అవుతుంది. ఆ దేవుడు ఎవరు, ఆయన ఎంత గొప్పవాడు, అంతేకాదు ఆయన ఎక్కడుంటాడు, మరి ఆయన యొక్క విశ్వరూపం ఏమిటి, ఇవన్నీ కూడా మనకి చాలా విపులంగా ఆ మంత్రపుష్పంలో ఇవ్వడం జరిగింది. అదే తెలుసుకుంటున్నాం మనం, ఆ మంత్రాల యొక్క అర్థాలన్నీ. మరి ఈరోజు ఇంకొక మంత్రం గురించి తెలుసుకుందాం. 25వ మంత్రం. ఏంటంటే మంత్రం రాజాది రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. అంటే దీని తాత్పర్యం ఏంటంటే అటువంటి రాజాది రాజగు నారాయణ యొక్క ఆత్మతత్వ విచారణ సిద్ధించుట కొరకు మేము నమస్కరించుచున్నాము. మనం ఇంకొకసారి చెప్తున్నా, అటువంటి రాజాధిరాజగు నారాయణ యొక్క ఆత్మతత్వ విచారణ సిద్ధించుట కొరకు మేము నమస్కరించుచున్నాము. ఇంకా దాని అర్థం ఏంటంటే
ఆత్మజ్ఞానం పొందాలనే మా అభీష్టము. ఆత్మజ్ఞానం పొందాలనే మా అభీష్టము. అభీష్టము అంటే కోరిక. ఆయన నెరవేర్చునుగాక. కామేశ్వరుడగు ఆ పరమాత్మ మేము చేయు శ్రవణము అనుగ్రహించుగాక. మహారాజాది రాజు కుబేర్నకు రాజగు పరమాత్మకు సంబంధించి మేము వినిన విషయము స్థిరపరుచుకొనుటకు నమస్కరించుచున్నాము. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను తాత్పర్యం. అటువంటి రాజాది రాజగు నారాయణు యొక్క ఆత్మతత్వ విచారణ సిద్ధించుట కొరకు మేము నమస్కరించుచున్నాము. ఆత్మజ్ఞానం పొందాలనే మా అభీష్టము అంటే కోరిక ఆయన నెరవేర్చునుగాక. కామేశ్వరుడగు ఆ పరమాత్మ మేము చేయు శ్రవణము అనుగ్రహించుగాక. మహారాజాది రాజు కుబేర్నకు రాజగు పరమాత్మకు సంబంధించి మేము వినిన విషయము స్థిరపరచుకుంటకు నమస్కరించుచున్నాము. అది అంటే నిన్న చెప్పుకున్నాం మనం ఏమని, ఆయనే బ్రహ్మ, ఆయనే శివుడు, ఆయనే హరి, ఆయనే ఇంద్రుడు, ఆయనే అక్షర పరబ్రహ్మం, ఆయనే నాశనం లేనివాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం. అటువంటి రాజాది రాజగు నారాయణ యొక్క ఆయన యొక్క తత్వం, ఆత్మతత్వం. ఆయన ఆత్మ. ఆత్మ అంటే ఒక రూపం కాదు, ఒక బొమ్మ కాదు. నిర్గుణుడు, నిరాకారుడు, నిరంజనుడు, నిర్లేపనుడు, ఇలా ఎన్నో చెప్తారు ఆయన గురించి. ఇన్ని రకాల లక్షణాలు కలిగినటువంటి ఆయన. అంచేత ఆయన్ని తత్వదృష్టితోటే చూడాలి, రూపదృష్టితో కాదు. ఆ రకమైన విచారణ చేయాలి. అది మాకు సిద్ధించాలని మేము నమస్కరించుచున్నాము. మరి అటువంటి ఆ జ్ఞానం, ఆ భగవంతుని యొక్క జ్ఞానం, ఆ ఆత్మ జ్ఞానం పొందాలనేటువంటి మా కోరిక ఆయన నెరవేర్చుగాక. ఇప్పుడు మనమంతా అదే కోరికలో ఉన్నాం, ఆత్మజ్ఞానం పొందాలని. సృష్టిలో అంతకన్నా గొప్పదేమి లేదు, భగవంతుడి కంటే గొప్పవాడెవడూ లేడు. ఆయన జ్ఞానం పొందడం కంటే ఇంకా గొప్పతనం ఏమీ లేదు. ఆయన గురించి తెలుసుకోవడం కంటే ఇంకెంతకన్నా కావాల్సిందేమీ లేదు. అది తెలుసుకోకే మానవులు ఇంత అజ్ఞానంలో చెయ్యకూడని పనులు చేస్తూ, కష్టాలు తెచ్చుకుంటూ, నానా నరకము, బాధలు, దుఃఖము అనిపిస్తున్నారు. అదే ఉంటే ఈ పరిస్థితి రాదే. అంచేత
ఆత్మజ్ఞానం పొందాలనే మా కోరిక ఆయనే నెరవేర్చుగాక. అంటే మనం ఏం చెయ్యాలో అన్నది ఒక ప్రార్థనగా చెప్పబడుతుంది అక్కడ. మంత్రపుష్పంలో చెప్పబడింది. పత్రి గారు చెప్పేది అదే, ఆత్మజ్ఞానం పొందండి అని. ఆ మార్గం కూడా చెప్పారు. ఆ జ్ఞానం పొందాలి అంటే ఏకైక మార్గం శ్వాస మీద ధ్యాస. మరి ఆ పని మనం చేస్తున్నాం. ఇంకా చెప్పారాయన, సాంగత్యం, అలాంటి వారి యొక్క సందేశాలు వినడం, స్వాధ్యాయం, అలాంటి పుస్తకాలు అధ్యయనం చేయాలి. సేవ, ఆ భగవంతునికి సంబంధించినటువంటి, ఆ ఆత్మకు సంబంధించినటువంటి సేవల్లో మనం ఆత్మసేవల్లో పాల్గొనాలి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తూ ఉంటామో మెల్లిమెల్లిగా మనకి ఆ జ్ఞానం సంపాదించుకుంటూ ఉంటాం, పెరుగుతూ ఉంటుంది. అది ఎంత పెరిగితే వాడంత గొప్పవాడండి. గొప్పవాడు గురించి ఎంత గొప్పగా తెలుసుకుంటే మనం అంత గొప్పవాళ్ళమైనట్టే అండి. సృష్టిలో ఆయనకంటే గొప్పవాడు లేడు అని మనం చెప్పుకున్నాం. కారణం ఏంటంటే మనకు తెలుసు ఏమిటి, సృష్టిలో ఖనిజ జాతి ఉంది, రాళ్ళు రప్పలు. దానికంటే గొప్పవి వృక్ష జాతి. ఖనిజ జాతి కదలదు, వృక్ష జాతి ఒక చోట నుంచి ఒక చోట కదలదు, కానీ అక్కడే చెలిస్తూ ఉంటుంది. అక్కడ వెళ్ళదు కానీ ఎక్కడికి, అక్కడే చెలిస్తుంది. దానికంటే గొప్ప జాతి జంతు జాతి. దానికంటే గొప్ప జాతి మానవ జాతి. ఈ మానవ జాతి కంటే గొప్ప జాతి దేవతల జాతి. ఈ దేవతల జాతి కంటే గొప్ప జాతి దేవుళ్ళ జాతి. దేవుళ్ళు, ఆ దేవుళ్ళ కంటే గొప్పవాడు ఆ పరబ్రహ్మ. ఆయనే అందరిలో, నరులందరిలో ఉన్నటువంటి ఆత్మ. ఇంకా ఆయనకి మించినోడు ఎవడు లేడు. ఆయన గురించి మనం తెలుసుకోవడం అంటే, అంతటి గొప్పవాడి గురించి తెలుసుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఎవడు తెలుసుకుంటాడో వాడు గొప్పవాడు అవుతాడు. ఆ పనే ఇప్పుడు మనం చేస్తున్నాం. మనమంతా రోజు ఎంతో కొంత తెలుసుకుంటున్నాం, ఏదో రకంగా తెలుసుకుంటున్నాం. ఎంతో మంది బోధించారు ఆ ఆత్మ గురించి, ఆత్మతత్వం గురించి. పత్రిక చెప్పారు, సృష్టి ఏర్పడి ఎన్నో కోట్ల సంవత్సరాలైంది. ఎంతో మంది గొప్పవాళ్ళు భూమి మీదకి వచ్చారు. వాళ్ళందరూ ఈ సత్యాన్ని కనుక్కున్నారు. కనుక్కొని వాళ్ళంతా ఇదంతా బోధించారు. మరి అలా బోధింపబడినవే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, భగవద్గీత, ఇలా ఎన్ని. అలా వాళ్ళందరూ బోధించిన విషయాలే ఇప్పుడు నేను చెప్తున్నాను. నేను కొత్తగా బోధించేదేముంది, మర్చిపోయారు దాన్ని. దాన్ని మళ్ళా బయటికి తీసి మీ అందరికీ నేను చెప్తున్నానని చెప్పి పత్రిక గారు చెప్పడం జరిగింది. ఇప్పుడు పరంపరగా మనం నేర్చుకుంటున్నాం. నేను పత్రిక గారి దగ్గర నుంచి నేర్చుకుంటే, నేను నేర్చుకున్న దాంట్లో, నేను నేర్చుకున్నది మీరు నా దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు. రేపు పొద్దున్న మీ దగ్గర నుంచి ఇంకొకళ్ళు నేర్చుకుంటారు. ఇదంతా పరంపరగా జరిగేదే. నేను కాస్త శ్రద్ధ ఉంచి నేను నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు శ్రద్ధగా దీన్ని అధ్యయనం చేస్తూ మీరు నేర్చుకుంటున్నారు.
రేపు పొద్దున ఎంతో మందికి మీరు నేర్పుతారు. జరగబోయేది అదే. శిష్యుడు ఎప్పుడు శిష్యుడిగా ఉండడు. శిష్యుడు గురువు అవుతాడండి కొన్నాళ్ళకి. మీరెప్పుడు ఇలాగే ఉండరండి. మీరు మళ్ళా బోధించే స్థాయికి వస్తారు, బోధకులు అవుతారు. సాధకులు బోధకులుగా మారవలసిందే. సాధకులు ఎప్పుడు సాధకులు కాదు. అంచేత అందుకే మీరు ఇంత శ్రద్ధ చూపిస్తున్నారు. ఇంతకుముందు జన్మల్లో మీరు ఎన్నో అనుభవించేశారు. ఇప్పుడు ఈ మార్గంలోకి, ఈ ఆత్మ మార్గంలోకి రాని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అసలు జ్ఞాన మార్గంలోకి రాని వాళ్ళే కోట్లాది మంది ఉన్నారు. వాళ్ళందరూ ఏంటంటే ఈ 5 ఇంద్రియాలతో కలిగే ఆ భోగాలు అనుభవించడం మీదే దృష్టి పెట్టారు. సంపాదించుకోవడం, అనుభవించడం. ఇంకా అంతకన్నా జీవితం ఏముంది అనేటువంటి భావంలో జీవిస్తున్నారు. రాత్రి పగలు కష్టపడతారు, సంపాదిస్తారు, ఎన్నో సుఖాలు సమకూర్చుకుంటారు, అవి అనుభవిస్తూ ఉంటారు. ఇంకెంతకన్నా ఏంటి జీవితం అని వాళ్ళ యొక్క భావన. తిన్నదే తింటూ ఉంటారు, అనుభవించిందే అనుభవిస్తారు, చూసిందే చూస్తూ ఉంటారు, అన్నీ చేసినయే చేస్తూ ఉంటారు. ఎన్నాళ్ళు చేస్తున్నా కోరిక తీరదే, తృప్తి కలగదే, ఆశ చావదే. అలా 1 జన్మ, 2 జన్మల, 3 జన్మల, ఎన్నో జన్మలు వాటి మీదే దృష్టి ఉంటుంది వాళ్ళకి. కానీ ఇప్పుడు మనమంతా కూడా ఎవరైతే ఈ మార్గంలోకి వచ్చారో, ఇలా ఈ జూముల్లోనో భీమవరం 3 రోజుల క్లాసులో పాల్గొంటున్నారో, మనం ఒక స్థితికి వచ్చాం. ఇంకేం అనుభవిస్తాం? అయిపోయినాయి అవన్నీను. ఇప్పుడు అది కాదు కావాల్సింది. అవన్నీ తాత్కాలిక ఆనందాలే కానీ శాశ్వత ఆనందం కాదు. అంతేకాదు అవన్నీ కూడా దుఃఖంతో కూడుకున్నవి. మీరు సుఖపడాలని అనుకుంటే దుఃఖం కూడా అనుభవించాల్సి ఉంది. దుఃఖం లేని సుఖం అంటూ ఎక్కడా లేదు. వశిష్ఠుల వారు స్పష్టంగా చెప్పారు, లోకంలో కొండంత దుఃఖము, గోరంత సుఖము అన్నారు ఆయన. అంటే ఎంతో దుఃఖం అనుభవిస్తేనే కొద్దిపాటి సుఖం అనుభవించగలం ఆయన స్పష్టంగా చెప్పారు. అంచేత దాని మీద ఉన్న భ్రాంతి వదిలి ఈ దుఃఖంలోంచి బయటపడే ప్రయత్నం చేయమన్నారు ఆయన. ఆ పనే మనం చేస్తున్నాం. ఏమండి, ఏదో ఇప్పుడే పెళ్లి చేసుకున్నట్టు, ఇప్పుడే ఆ సుఖాలు అనుభవిస్తున్నట్టు అనుకుంటాం. ఇంతకుముందు చేసుకోలేదా జన్మల్లో? ఎంతోమంది భార్యల్ని చేసుకున్నాం, భర్తల్ని చేసుకున్నాం, ఆ సుఖాలు అనుభవించాం. ఇంతకుముందు జన్మల్లో నచ్చినవి ఎన్నో తిన్నాం, ఎన్నో రకాలైనటువంటి నచ్చినవి చూసాం, నచ్చినవి అన్నీ ఆస్వాదించాం. ఇప్పుడు ఏ స్థితికి వచ్చాము అంటే, అవి ఏమీ కాదు నాకు ఇప్పుడు కావాల్సింది, వాటిలో ఏమీ లేదు అని ఒక నిర్ణయానికి మనం రాబట్టే ఇప్పుడు ఏం చేయాలి అని తపన పడుతూ అన్వేషిస్తూ చివరికి ఎక్కడికి వచ్చాము అంటే ఇలా పత్రి గారి మార్గంలోకి వచ్చాం.
ధ్యాన మార్గంలోకి వచ్చాం. వచ్చి దాని యొక్క మూలం ఏంటో తెలుసుకున్నాం. ఏమీ లేదు ఇందులో, అది కాదు ఆ పరమాత్మను, పరబ్రహ్మను, ఈ సృష్టికి మూలమైన ఆ దైవం గురించి తెలుసుకునే ప్రయత్నం చేయాలి, ఆ జ్ఞానం పొందాలి అని ఆ ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నాం. ఇప్పటిదాకా అనాత్మ మీద దృష్టి పెట్టాం, అంటే ఆత్మ కాని వాటి మీద దృష్టి పెట్టాం. ఇప్పుడు ఆత్మ మీద దృష్టి పెడుతున్నాం. ఇప్పటిదాకా భగవంతుడు సృష్టించిన దాని మీద దృష్టి పెట్టాం, కానీ ఇప్పుడు భగవంతుని మీదే దృష్టి పెడుతున్నాం. ఇప్పుడే ఒక టాపిక్ చెప్పుకున్నాం, ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదని. అంటే ఈ సృష్టిలో ఏది శాశ్వతం కాదంటే భగవంతుని చేయబడిన సృష్టిలో ఏది శాశ్వతం కాదు. కారణం, ఇక్కడ ప్రతిదీ సృష్టింపబడుతుంది, కొన్నాళ్ళు ఉంటుంది, తర్వాత అది అంతమైపోతుంది. ఇన్ని జన్మలు మనం ఏం చేశామంటే అలా అంతమైపోయే వాటి మీదే దృష్టి పెట్టాం. అంతం కానివాడు, అశాశ్వతమైన వాటి మీద పెట్టాం. శాశ్వతమైన పరమాత్మ మీద, ఆ సృష్టికర్త మీద మన దృష్టి వెళ్ళలేదు. ఇప్పుడు వెళ్ళింది మనకి. ఆ విచారణ చేస్తున్నాం. ఏదైతే ఇక్కడ మంత్రపుష్పంలో చెప్పబడిందో ఆ పనే చేస్తున్నాం. మంత్రపుష్పంలో ప్రార్థిస్తామో మంత్రపుష్పం ద్వారా ఇప్పుడు ఆచరణలో పెట్టాం. అటువంటి రాజాదిరాజగు నారాయణ యొక్క ఆత్మతత్వ విచారణ సిద్ధించుట కొరకు మేము నమస్కరించుచున్నాము. ఆ విచారణ చేస్తున్నాం. అదంతా మేము అవగాహన చేసుకోవాలి అని చెప్పి, ఆ ఆత్మ జ్ఞానం పొందాలనే మా అభీష్టము, అంటే కోరిక ఆయన నెరవేర్చుగాక. నిజంగా మనకు ఆసక్తి ఉండాలి, కానీ ఆసక్తి చూపిస్తే ఆయన అనుగ్రహించదా? మనం పొందలేమా? ఆ ఆసక్తి ఇప్పుడు చూపిస్తున్నాం, ఆ జ్ఞానమే ఇప్పుడు మనం పొందుతున్నాం. అది అంచేత మరి ఆ పరమాత్మ నీకు ఎన్ని జన్మలు కావాలంటే అన్ని జన్మలు తీసుకో అంటాడు. పత్రిక గారు చెప్తారు కదా, నాకంత ధ్యానం చెయ్యాలని లేదు, సరే మానేవయ్యా అంటారు. నాకు ధ్యానం చెయ్యాలని ఉంది, నచ్చితే చెయ్యి, నువ్వు ధ్యానం చేయడానికే పుట్టావు అంటారు. నాకు ధ్యానం చెప్పాలని ఉంది, నువ్వు చెప్పడానికే ఉన్నావయ్యా, నాకు చెప్పాలని లేదు, నువ్వు ఏం అక్కర్లేదు, నువ్వు ఏది ఇష్టమవుతే చెయ్యి అంటారు. అంటే అక్కడ దాని అర్థం ఏంటి అంటే, ఏది బలవంతం కాదు, ఇక్కడ ఏమీ నష్టం లేదు. పోలే ఇంకో 10 జన్మలు ఎక్కువ తీసుకుంటావు, లేకపోతే 50 జన్మలు ఎక్కువ తీసుకుంటావు, మొత్తం మీద ఎదుగుతావు, కంగారేటి అంటారు ఆయన. కానీ సార్ అనడానికి అంటారు కంగారేమి లేదని. మరి ఈ జన్మలన్నిటిలో పడే దుఃఖం భరించలేకపోతున్నామే, తట్టుకోలేకపోతున్నామే. ఒక్కొక్కళ్ళకి ఎన్ని రకాల బాధలండి, ఎన్ని సమస్యలండి, ఎన్ని గొడవలండి, ఎంత నరకం అండి జీవితం.
ఆర్థిక ఇబ్బందులు ఓ పక్క, అనారోగ్యం ఓ పక్క, కుటుంబ సమస్యలు ఓ పక్క, ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఓ పక్క, ఇవన్నీ చుట్టుముట్టి ఉన్నాయే. ఇది ఇంకా మెల్లిగా చేద్దాం, తర్వాత చూసుకుందాం అనుకుంటే ఈ నరకం అంతా అనుభవించాలి కదా. అంచేత ఇది అవసరం లేదు, నాకు ఇది అక్కర్లేదు అనుకున్నవాడే ఈ మార్గంలో వస్తాడు. ఈ ఆత్మజ్ఞానం పొందాలనే ఆ కోరిక తీర్చుకోవాలనుకుంటాడు. అంచేత శ్రద్ధగా వింటాడు, రాసుకుంటాడు, మళ్ళా మన్నం చేసుకుంటాడు, దాన్ని ఆచరణలో పెట్టే ప్రయత్నం చేస్తాడు. మరి ఇదంతా ఆయన అనుగ్రహమే. ఇందులోనే అన్నాడు కదా, కామేశ్వరుడవు ఆ పరమాత్మ మేము చేయు శ్రవణము అనుగ్రహించుగాక. మేము వింటున్నాం, మేము విన్నది పొందే అవకాశం కల్పించమంటున్నా అని ప్రార్థిస్తున్నాడు. మహారాజాది రాజు కుబేర్నకు రాజు, అందరికంటే గొప్పవాడు. ఈ కుబేరుడు ఇటువంటి వాళ్ళందరికంటే వాళ్ళకి కూడా రాజు అయినటువంటి ఆ పరమాత్మకు సంబంధించి మేము వినిన విషయం స్థిరపరుచుకుంటాకు నమస్కరించుచున్నాము అని ఈ మంత్రం మనకి ఉపదేశిస్తుంది. ఏదైతే మనం ఆకాంక్ష చేస్తున్నామో అది పొందాలి అనేది అక్కడ ప్రార్థిస్తున్నాము మంత్రం ద్వారా, ఇక్కడ ఆచరిస్తున్నాం. నేను అది చెప్పాను, మంత్రార్థం తెలుసుకొని దాన్ని ఆచరించాలి. ఎందుకు ప్రార్థించమని ఆ మంత్రంలో చెప్పబడింది అంటే, నువ్వు అందులోంచి బయటపడాలి నాయనా, ఆ పరమాత్మను తెలుసుకోవాలి నాయనా, ఈ దుఃఖంలోంచి శాశ్వతంగా బయటపడాలి నాయనా అని చెప్పి ఆ పనే చేస్తున్నాం. అంచేత మరి నిజంగా ఏదైతే ఉందో అదే మనం ఆచరిస్తున్నాం. చేత ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ నేను మరొక్కసారి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.